హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఆనియన్ గార్లిక్ పౌడర్ అండి. ఆనియన్ గార్లిక్ ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే మసాలా కర్రీస్ చేసేటప్పుడు త్వరగా చేసుకోవచ్చండి. అలాగే కబాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని తెల్లగడ్డలు ఇలా పాయలుగా ఒలిచేసుకోండి. అందులో పొట్టేం ఒలవాల్సిన పని లేదండి. మిక్సీ పట్టేసి ఇలా ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ మీదైనా కూడా ఎండకు పెట్టేసుకోవచ్చండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఎండలో పెట్టేసేయండి. ఎండలో పెట్టేసి ఇలానే వదిలేసేయకుండా ఆ రోజు ఈవినింగ్ కన్నా లేదంటే మరుసటి రోజుకైనా ఇలా స్పూన్ తీసేసుకొని ప్లేట్కు అంటుకుపోయి ఉంటుంది కదండి, అదంతా తీసేసి మళ్ళీ ఒకరోజు ఎండకు పెట్టేసేయండి. ఇలా ఎండిన తర్వాత మనం చేతితో నలిపితేనే పొడి అయిపోతుందండి. అలా ఎండబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిని మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకొని ఇలానే పెట్టేసుకోకుండా జల్లెడ తీసేసుకొని జల్లి పెట్టేసుకోవాలండి. మనము పొట్టుతో అలా వేసాం కదా, ఆ పొట్టంతా అలానే పౌడర్ లేక రాకుండా ఇలా జల్లి పట్టేసుకోవాలండి. జల్లి పట్టిన తర్వాత పైన తెల్లగడ్డలు పొట్టు వస్తుంది కదండి, అది పడేసేయాలండి. చూడండి, ఇలా ఈ పైన పొట్టంతా జల్లెల్లో మిగిలిపోతుంది, కిందేమో తెల్లగడ్డ పొడి అంతా వచ్చేస్తుందండి. ఈ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే ఫైన్ పౌడర్గా రెడీ అయిపోతుంది. ఇంకోసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు కంటైనర్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే బయటే పెట్టండి. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు, ఏం పాడవదండి. మనము కావలసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ పౌడరు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్స్ పైన పొట్టు తీసేసి కొన మొదలు కట్ చేసుకొని నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి. కడిగిన తర్వాత ఏం తుడవక్కర్లేదండి, ఎందుకంటే మనం ఎండకు పెడతాం కాబట్టి ఆ చెమ్మ ఏదైనా ఉంటే ఎండిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఆనియన్స్ త్వరగా ఆరవండి. రెండవ రోజుకు ఇలా పొడి పొడిగా అవుతాయి. గార్లిక్ అయితే త్వరగా ఎండిపోతుందండి, కానీ ఆనియన్స్ ఎండడానికి కొద్ది టైం పడుతుంది. నాకైతే 4-5 రోజులు పట్టిందండి ఇవి ఎండడానికి. ఇలా బాగా ఎండిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని జల్లెడ తీసేసుకొని జల్లె పట్టేసుకున్నారంటే ఆనియన్ పౌడర్ కూడా రెడీ అయిపోతుందండి. ఆనియన్ పౌడర్ మనం జల్లి పెట్టేటప్పుడే మన చేతికుండే చెమ్మకి అంటుకుపోతుంది. అందువల్ల బాగా డ్రైగా ఉండే డబ్బా తీసేసుకొని లేదా గాజు కంటైనర్ అన్నా తీసేసుకొని స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్.